ట్విన్నింగ్ స్టైల్లో వెళ్ళాలనుకుంటున్నారు, లైక్ ధోతి అను పై కండువా వచ్చేసేపాటికి శారీ రెండు ఒకేలా ఉండాలని కోరుకుంటున్నారు. అవి కూడా మనం చేయిస్తున్నాం. ఆ స్టాక్ కూడా నేను మీకు చూపిస్తాను. మన సొంత డిజైనర్స్ ఈ కాంబినేషన్ సెట్ చేయాలి అని చెప్పేసి డిజైనర్స్ సెట్ చేసిన ప్యాటర్న్స్, మన టచ్ చాముండి టచ్ ఖచ్చితంగా ఉంటుంది. బుట్టీస్ని బట్టి శారీ ప్రైస్ ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో వాడే జరీ వచ్చేసి కంప్లీట్ సిల్వర్ జరీ, ప్యూర్ సిల్వర్ జరీ. ఇదేనా అండి? అంటే నేను విన్నాను సమ్మర్ లో చల్లగా, వింటర్ లో మనకి వెచ్చగా ఉండే ఫ్యాబ్రిక్. ఇదేనండి, పొందూరు ఖాదీ అంటారు. మీ దగ్గర ఏదైనా శారీ ఉంటే యూ కెన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి. సో మీరు మీ శారీ తీసుకొస్తే మనం ప్రైస్ ఫిక్స్ చేయం. ఆ మాస్టర్ వీవర్ అనే అతను ఈ శారీకి ఇంత ప్రైస్ అని చెప్పేసి వస్తారు అని ఫిక్స్ చేస్తారు. ఆ ప్రైస్ మీరు మా దగ్గర రిడిమల్ చేసుకొని ఏ శారీ అని మన స్టోర్లో తీసుకోవచ్చు. కంచిలో డిఫరెంట్గా ట్రేప్ చేయాలంటే ఇందాక మీరు చూసిన శారీ, ఈ శారీ వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు పంచ, పెళ్లి కూతురు శారీ అండి. బాగుందండి కాన్సెప్ట్. శారీ వచ్చేసేపటికి కంచి అనండి. దాంట్లో మనకి ఏ ఈవెంట్, నైట్ టైం ఏ ఈవెంట్కైనా కానీ, లైక్ నేను ఇందాక కాక్టైల్ పార్టీకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంచి ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి, మీ థీమ్ కంచి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ అకేషన్కి ఈ శారీ చాలా బాగుంటుంది. హలో, ఇప్పుడు మనం చాముండి సిల్క్స్లో ఉన్నామండి, విజయవాడలో ఉన్నాం. చాముండి సిల్క్స్ ఆల్రెడీ మనం వచ్చేసాం ఇక్కడికి. పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది, అలాగే పెళ్ళిళ్ళు వస్తున్నాయి, గృహప్రవేశాలు స్టార్ట్ అయ్యాయి, కాబట్టి మంచి శారీస్ నేను చూపించబోతున్నాను. ఫస్ట్ ఇలా ఎంటర్ అయితే కనుక ఇక్కడ మనకి 4000 రూపీస్ నుండి ఫ్యాన్సీ శారీస్, బడ్జెట్ శారీస్, అలాగే మనకి 2 lakhs వరకు పట్టు చీరలు మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఎవరికైనా పెట్టుబడులకి పెట్టాలి అనుకున్నా, సొంతంగా వేసుకోవాలి అనుకున్నా కూడా మంచి కలెక్షన్ బడ్జెట్లో ఫస్ట్ ఈ కౌంటర్లో చూడబోతున్నాం. సో దానికోసం నాకు హెల్ప్ చేయడానికి శ్రీనిధి గారు ఉన్నారు, ఒకసారి పిలుద్దాం. హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే. సో కొత్త స్టాక్ వచ్చిందని విన్నాను. అవునండి. ఏం చూస్తున్నామండి ఈరోజు? ఇప్పుడు మనం వచ్చేసి మనకి 5000 లోపల స్టార్టింగ్ రేంజ్ మనకి బెనారస్ బ్రాసోస్ కానీ, అలాగే బెనారస్ జార్జెట్ స్టార్టింగ్ రేంజ్లో కానీ, సో ఫుల్ సీక్వెన్స్ వర్క్ కాక్టైల్ పార్టీస్కి అట్లా ట్రేప్ చేయడానికి వర్క్ ప్యాటర్న్స్ కానీ, సో ఈ స్టాక్ గురించి ఫస్ట్ మనం ఇక్కడ ఈ కౌంటర్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యా, డెఫినెట్గా. సో ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే కరెక్ట్గా ల్యాండ్ మార్క్ అడ్రస్ చెప్పరా అండి? యాక్చువల్లీ ఇది పాలిక్లినిక్ రోడ్ అంటారండి. విజయవాడలో పాలిక్లినిక్ రోడ్, పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్లో బెంగళూరు భవన్ అని రీసెంట్గా స్టార్ట్ చేశారు. దాని ఆపోజిట్ వై స్క్రీన్స్ అన్నా కానీ మన స్టోర్ బిల్డింగ్ ఏనండి. వై స్క్రీన్స్ బిల్డింగ్ అంటారు దీన్ని. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేపాటికి గోల్డ్ అండ్ డైమండ్స్ వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో మనకి సిల్క్స్ అండ్ శారీస్ వస్తుంది. చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ ఆల్రెడీ మనం కూడా వీడియో చేసామండి. చాముండి సిల్క్స్ కూడా ఆల్రెడీ చూపించాం. సో ఫస్ట్ శారీ ఓపెన్ చేద్దాం. సో ఇది ఏంటండి మెటీరియల్? ఇది వచ్చేసేపాటికి మనకి ఆర్గాన్జా వస్తుందండి, ప్రింటెడ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పైన. చాలా కలర్ఫుల్గా ఉంది. యా, చాలా బాగుంటుందండి. మనకి బార్డర్ కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది. సో ఇందులో ఊడిపోవడం అట్లా వచ్చేయడం అట్లా ఏమి ఉండదు అన్నట్లు, కంప్లీట్ వర్క్ వచ్చింది చిన్న స్కాలాప్తో. ఇది మనకి బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఎంత ఉండొచ్చు అండి? అది మనకి 4000 బడ్జెట్ రేంజ్లో ఉంటుందండి, స్టార్టింగ్ రేంజ్. ఇందులో కలర్స్, డిజైన్స్ మారుతూ ఉంటాయా? ఫ్లోరల్స్లోనే కలర్స్. ఓకే. నెక్స్ట్ ఇదేం శారీ అండి? జార్జెట్ అండి. జార్జెట్ పైన వర్క్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో సింపుల్గా శాంపిల్స్ మీకు చూపిస్తున్నారు. కంప్లీట్గా శారీ అంతా ఫుల్ వర్క్ వచ్చింది, అండ్ బ్లౌజ్ కూడా ఇది వర్క్ వచ్చింది. లైట్ కలర్స్ అండ్ డార్క్ అండ్ లైట్స్ రెండు వస్తాయండి. పేస్టల్ కలర్స్ వస్తాయి, ట్రెడిషనల్ కలర్స్ వస్తాయి. ఈ శారీ ఓవరాల్గా వర్క్ వచ్చిందండి. నైట్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ఇది కొంచెం మనకి ఎక్స్పెన్సివ్గా పడుతుంది, 19,000 రూపీస్ పడుతుంది. ఎందుకంటే ఈ శారీ అంతా మనకి కంప్లీట్ వర్క్ ఉంది. ప్యూర్ జార్జెట్ కదండి ఇది? ప్యూర్ జార్జెట్ వస్తుందండి, ప్యూర్ బెనారస్ జార్జెట్ వస్తుంది మనకి. ఇవన్నీ కొంచెం బడ్జెట్ శారీస్. ఇవన్నీ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అన్న పెట్టడానికి, పెట్టుబడి ఇవ్వడానికి. సో యంగ్స్టర్స్ కూడా ఈ మధ్య ఈ బెనారస్ బ్రాసో అంటారండి ఈ ఫ్యాబ్రిక్ని, చాలా బాగా లైక్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్. శారీ అంతా మనకి ఇలా ఉంటుంది.
ఈజీ టు క్యారీ ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ ఇది. యా, దీని కాస్ట్ వచ్చేసి మనకి 3500 రూపీస్ పడుతుందండి. ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉంటాయా? మంచి కలర్ చార్ట్ ఉందండి. టిష్యూ జార్జెట్లో మనకి వర్టికల్గా మనకి ఇదేం టిష్యూ వస్తుంది, మనకి జార్జెట్ అట్లా మనం చేయొచ్చు. క్లాత్ అలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ మనకి కాంటెస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ అంతా ఇలా ఉండి కాంటెస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది కాస్ట్ ఎంత ఉండొచ్చండి? ఇది కూడా మనకి 4000 అదే రేంజ్లో ఉంటుందండి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. కలర్ చార్ట్ ఉంటుంది. నైస్. ఇది చాలా బాగుంది కదండి, కట్టుకుంటే ఎవరికైనా బాగుంటుంది. అటు పట్టులాగా ఉంది, ఫ్యాన్సీ లాగా కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ శారీ మనం ఇప్పుడు ఈ శారీ చూసినట్లయితే లెనిన్ పైన పట్టు బార్డర్ వచ్చింది. పట్టు బార్డర్ వచ్చేసి లక్నో వర్క్, మీరు చూస్తున్న ఈ వర్క్ వచ్చేసి లక్నో వర్క్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ వస్తుంది. జెరీస్ కూడా ఫైన్ క్వాలిటీ జెరీస్ ఉంటాయి అన్నట్టు. చాలా ట్రెడిషనల్గా ఉంది, టెంపుల్స్కి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది. బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4300 పడుతుంది. ఇది నార్మల్ వాష్ చేయొచ్చా అండి? లేదు, ఫస్ట్ టైం మనం ఎప్పుడైనా కానీ ఏ శారీ అయినా, ఈవెన్ మనకి ఫ్యాన్సీ శారీస్ అయినా పట్టు శారీ అయినా కానీ ఫస్ట్ వరకు మనం డ్రై వాష్కి ఇచ్చుకొని దాని తర్వాత మనం షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది తీసేయండి. మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. తర్వాత నార్మల్ వాష్ చేయొచ్చు. ఈ శారీ ఏంటండి? ఇది టసర్ వస్తుందండి మనకి, కంప్లీట్ సెమీ టసర్ అండి. దాంట్లో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేసి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇవి సెమీ టస్సర్ అండి. వీటిని అయితే హ్యాపీగా మనము ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి బాగుంటుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్. కొంచెం వర్క్ వైజ్కి వస్తే కనుక ఇది ఎంత లైట్ ఉందండి, చూసాను ఉంది అనుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కాయిల్ జార్జెట్ అంటారు దాన్ని. కాయిల్ జార్జెట్. ఓకే, మనకి అక్కడక్కడ ఇలా స్టోన్ వర్క్ లాగా వచ్చింది అండ్ మొత్తం కంప్లీట్ పైన కింద మనకి 4 to 5 inches బార్డర్ వచ్చేసి నైట్ పార్టీస్ కానీ ఇలా ఫ్యాన్సీ వేర్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆ స్టోన్స్ కూడా హీట్ చేసి స్టిక్ చేస్తారండి, పేస్ట్ చేస్తారు. సో ఊడిపోవడం అనేది మాత్రం ఉండదు. సో బ్లౌజ్కి కొంచెం ఎక్స్ట్రా వర్క్ వచ్చింది ఇలా. ఇందులో మనకి ఎన్ని కలర్స్ ఉంటాయండి? దగ్గరగా 5-6 కలర్స్ ఉంటాయండి. సూపర్. తర్వాత ఇక్కడ కట్ బార్డర్, మ్యాటీ వర్క్. గ్లాస్కో టిష్యూ అంటారండి. ఇది గ్లాస్కో టిష్యూ. ఓకే, టిష్యూ మ్యాటీ వర్క్ వచ్చింది. ఎస్, ఇందులో కూడా మనకి కలర్స్ ఉంటాయి, కాకపోతే అన్ని పేస్టల్స్ వస్తాయండి. సో కొన్ని ఇంకా బడ్జెట్లో చూడాలి అనుకుంటే శారీస్ ఇక్కడ సింపుల్గా ఇలా వేస్తాం. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇందాక చూసిన శారీస్లోనే కలర్స్ అండి ఇవన్నీ. ఇది మష్రూ అండి. ఒకసారి శారీ ఓపెన్ చేయండి. ఇందులో మంచి కలర్స్ వస్తాయండి, డార్క్ అండ్ లైట్ కలర్. మష్రూ సిల్క్లో ఇది చాలా పాపులర్ అయింది, అంటే సింపుల్ వేరింగ్కి. అండ్ ఇక్కడ ఉన్న శారీస్ ఏంటండి? ఇవన్నీ జార్జెట్స్ అండి. స్టార్టింగ్ రేంజ్ జార్జెట్ శారీస్ వస్తాయి. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి అరౌండ్ ఎంత ఉండొచ్చు అండి కాస్ట్? ఇది కూడా అంతే అండి, 4 to 5,000. అలాగే జార్జెట్లో 4 to 5,000 రేంజ్లో ఇది కూడా చాలా బాగుంది. మంచి ఫాలింగ్, మంచి డిజిటల్ ప్రింట్ వస్తుంది, ట్రెడిషనల్ బోర్డర్ వస్తుంది శారీకి, చాలా బాగుంటుంది. పళ్ళు కూడా మనకి ట్రెడిషనల్గా వస్తుందండి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, రెడ్ బ్లౌజ్తో అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. దాన్ని అందులో కలర్స్ వస్తాయండి. ఇలా వేసేయండి. ఇంకా కొంచెం కాస్ట్లీలో చూడాలి అనుకుంటే ఇది చూడండి, సీక్వెన్స్ వర్క్ వస్తుందండి బెనారస్ పైన. చాలా బాగుంటుంది, కాక్టైల్ పార్టీస్కి కావచ్చు, రిసెప్షన్కి కావచ్చు, చాలా బాగుంటుంది సారీ. అంటే యంగ్గా అప్పుడే కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. అవునండి. సో ఈ కౌంటర్లో మనం అన్ని ఫ్యాన్సీ శారీస్ చూసాం కదా. కొంచెం ఇటు సైడ్ వెళ్తే కనుక ఫ్యాన్సీ పట్టు టైప్లో, పటోలా కదండి ఇవి? అవునండి, పటోలా బాందిని వస్తుంది. పటోలా బాంది. ఇది ఫస్ట్ టైం రోలింగ్కి ఇవ్వాలా? ఫస్ట్ టైం రోలింగ్కి ఇవ్వాలి. దాని తర్వాత నుంచి మీరు యూజువల్గా శారీలా ట్రేప్ చేసేయచ్చు. ఇవి అరౌండ్ ఎంత ఉండొచ్చు అండి? ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ వస్తాయండి, ఎందుకంటే ప్యూర్ మెటీరియల్ వాడతారు. జెరీస్ కానీ బార్డర్స్ కానీ ప్రతి ఒక్కటి. ఇవి వచ్చేసి మనకి 35 అబోవ్ ఉంటాయండి. 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 45 దాకా వస్తాయి. 20,000 నుండి స్టార్ట్ అయ్యి 45 వరకు వస్తాయంటండి. వీటిని రోలింగ్కి ఇస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది డిజైన్. ఈ క్లాత్ ఏమంటారు? మెటీరియల్ సాటిన్ క్రేప్ అంటారండి. మనకి బాడీ వచ్చేసే పార్ట్కి
బాందిని వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసేపటికి హజరక్ ప్రింట్స్ వస్తాయి అన్నట్టు. సో ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. లేదండి, ఇవి మనకి 10,000 ఆ రేంజ్ వస్తాయి. ఓకే ఓకే. సో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ అయితే మంచి ఉన్నాయి కలర్ కాంబినేషన్స్. అండ్ బ్లాక్లో డిఫరెంట్ కలర్స్లో మంచి వర్క్ శారీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు స్టోర్కి వస్తే కనుక చాలా కలెక్షన్ చూడొచ్చు. నెక్స్ట్ కౌంటర్కి వెళ్దాం. సో ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ లాగా, ప్యూర్ శారీస్ లాగా ఉన్నాయి. ఇవి ఏంటండి? ఇవి వచ్చేసేపటికి మనకి అక్కడ చూస్తున్నట్లయితే అది మస్లిన్ సిల్క్ వస్తుంది. ఇది వచ్చేసి ఇవన్నీ పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్సే వస్తాయండి మస్లిన్ సిల్క్లో. ఓకే. అంటే ఇవి చూడడానికి నేను దీన్ని కతాన్ బనారస్ అంటారు కదా, అది కాదు. కాదండి, కతాన్ బెనారస్ వేరు. ఇది మస్లిన్ సిల్క్ అంటారు. సాఫ్ట్గా ఉందండి చాలా. నైట్ పార్టీస్ కానీ సోబర్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది. మనకి ఎడ్జ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ యూస్ చేసుకొని శారీ హైలైట్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ వచ్చేసేపటికి ఆల్ ఓవర్ జకార్డ్ వచ్చేస్తుందండి. వావ్, చాలా బాగుంది. బ్లౌజ్ మొత్తం మనకి జకాట్ వచ్చింది. ఇది అరౌండ్ మనకి 22,000 అలా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏమైనా ప్రజెంట్గా ఆఫర్స్ ఉన్నాయండి? యాక్చువల్లీ మనం మార్కెట్ ప్రైస్ మీద 20% తగ్గించేసామండి. సో ఇక్కడ మనకి చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్స్ అని చెప్పేసి మదర్ బ్రాంచ్ అండి. దాని నుంచి చాముండి అనేది ఇది ఒక సబ్ బ్రాంచ్ అన్నట్లు. ఇక్కడ మనం కొత్తగా ఓపెన్ చేసాం. 4 months అవుతుంది ఇక్కడ స్టోర్ ఓపెన్ చేసి. ఈ మనం మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే మీరు ఇక్కడ చూస్తున్న శారీస్ ఏదైనా కానీ స్టార్టింగ్ రేంజ్ నుంచి 2 lakhs మన దగ్గర ఉంటుంది. 2 lakhs వరకు కూడా 20% మార్కెట్ వాల్యూ పైన తగ్గించేసి. సూపర్. మనకి కస్టమర్ యొక్క రివ్యూ కూడా అదే విధంగా ఉంది. సో ఇక్కడ ఉన్నవన్నీ మీకు ఎక్స్క్లూజివ్ శారీస్ అండి, అన్ని ప్యూర్లో. అవునండి. బనారస్ జార్జెట్ కలెక్షన్ కావాలి అంటే బనారస్ జార్జెట్ అంట. మంచి రెడ్, చెర్రీ రెడ్ అంటాం కదా, దాంట్లో ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంది. అలాగే వస్తుందండి. మనకి బ్లౌజ్ మటుకి మనకి ఇలా కొంచెం హెవీగా వచ్చింది. అండ్ ఇది పళ్ళు, ఓపెన్ బార్డర్ అండి. ఇది మనకి బెనారస్ జార్జెట్లో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను కట్టుకుంది కూడా ఇక్కడ శారీ అన్నమాట. ఇది కూడా సేమ్ అదే, సేమ్ బెనారస్ జార్జెట్. మీరు కట్టుకున్న శారీ వచ్చేసేపటికి లేస్ బార్డర్తో వస్తుంది. అవును. ఒకసారి నేను మీకు అక్కడికి వస్తాను, మీరు చూడొచ్చు. ఒకసారి ఇక్కడికి వస్తే మీరు చూడొచ్చు శారీ అంతా లుక్ ఇలా ఉంది. ఇందులో మనకి సేమ్ ఇలాగే బ్లౌజ్ వచ్చింది, బట్ నేను ఇలా డిఫరెంట్గా కాంట్రాస్ట్ పేరప్ చేసుకున్నాను అనమాట. ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి? ప్యూర్ బెనారస్ పట్టు వస్తుందండి. ఆల్ ఓవర్ బనారస్, ఆల్ ఓవర్స్ వస్తాయి బెనారస్. వీటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ అండి. ఇక్తారా వీవింగ్స్, లెహరియా వీవింగ్స్, అలాగే జాల్ వీవింగ్స్. సో ఇవన్నీ ప్యూర్ బెనారస్లో ప్యాటర్న్స్ అండి. ఇది కౌంట్ బట్టి ఉంటుందా లేదండి వెయిట్ బట్టి ఉంటుందా? లేదండి, ఇది మనకి జరీ క్వాలిటీని బట్టి మనకి కౌంట్ని బట్టి ప్రైస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇదేంటండి పటోలా డిజైన్? పటోలాస్ అండి. ఈ క్లాత్ మళ్ళీ డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా లేదు. పటోలా అనేది అసలు ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాబ్రిక్ అండి. ఒకసారి ఇది మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేస్తారా అండి? ఇవి అరౌండ్ ఎంత ఉండొచ్చు అండి? ఒక 26,000 ఉన్నాయి ఈ శారీస్. దీంట్లో వచ్చే మెటీరియల్ ఏంటండి? ఇది మనకు వచ్చేసేపాటికి 4 పోగులు నేత అంటారండి. ఓకే. రాజ్కోట్ పటోలా అంటారు వీటిని. సో మన ఇందిరాగాంధీ గారు ఆ టైం నుంచి ఉన్న ఫ్యాబ్రిక్ అండి. బాగా బాగా ఇష్టపడే ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందంటే పటోలా అంటండి. డే అంతా హ్యాపీగా క్యారీ, చాలా ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అన్నట్టు. శారీలో కూడా కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ కలర్లో బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా పటోలా వస్తుంది. దీన్ని మనం 2 side డ్రేప్ చేయొచ్చు అనమాట. ఇన్ అండ్ అవుట్. శారీకి 2 పల్లూస్ వస్తాయి. ఓ, ఎటైనా కట్టుకోవచ్చు. యా, ఇటు సైడ్ అయినా డ్రేప్ చేయొచ్చు. మనకి బయట వచ్చేపాటికి గ్రీన్ కనిపిస్తుంది కదా, లోపల వచ్చేపాటికి మీకు నావీ బ్లూ కనిపిస్తుంది. అవును, 2 కలర్స్ ఉంది. ఎలా అయినా కట్టుకోవచ్చు అంటండి. శారీ బాగుంది కదా ఆప్షన్. ఇందులో మంచి డార్క్ కలర్స్ అండ్ లైట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మైసూర్ క్రేప్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి. మైసూర్ క్రేప్ పైన డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. చెక్స్ ప్యాటర్న్లో కూడా. అండ్ జరీకోట చాలా తక్కువ ప్లేసెస్లో ప్యూర్, అంటే ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి చాలా మంది భయపడతారు. ప్యూర్ జరీ కోటాస్ వస్తాయండి. మనకి ఎప్పుడైనా కానీ జరీ కోట అనేది వెనకాల వాళ్ళ యొక్క మార్క్ ఉంటుంది. అది చూసి ప్యూరా కాదా అని చెప్పేసి డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. మన స్టోర్లో ఉన్న ప్రతి ఒక్క శారీకి అట్లా మార్క్ ఉంటుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా జరీకోటలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం పట్టుకు వెళ్తే కనుక ఇక్కడ పట్టు శారీస్ ఎన్ని వేల నుండి స్టార్ట్ అవుతాయండి? 10,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. మనం పట్టు శారీస్ వచ్చేసేపటికి జెరీస్ కూడా ఫైన్ క్వాలిటీస్ వాడతాము. హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని చెప్తాం, పవర్లూమ్ అయితే పవర్లూమ్ అని చెప్తామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. దాని యొక్క రేంజ్ వచ్చేసి 15,000 పడుతుంది.
మంచి మస్టర్డ్ ఎల్లోకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కాంబినేషన్ ఉంది. అండి. ఇవన్నీ మనకి అరౌండ్ 15-20,000 ఉంటాయి. అంతేనండి, 20,000 లోపల ఉంటాయి. ఇన్ని కలెక్షన్ ఉందండి. ఇవన్నీ సొంత మగ్గాల్లో తయారు మన చేసి సొంత మగ్గాల పైన నేయించిన శారీస్ అండి. సో డిఫరెంట్ కలెక్షన్. ఒకవేళ ఏదైనా కాంబినేషన్ నచ్చి ఆర్డర్ చేస్తే 2-3 months బిఫోర్ టైం ఇస్తే చేసిస్తారా అండి? మనం నేయించి ఇవ్వగలమండి. ఇప్పుడు బాగా ట్రెండ్ ఏమవుతుందంటే బ్రైడ్ గ్రూమ్ కలిపి ఒకే కలర్ కాంబినేషన్లో ట్విన్నింగ్ స్టైల్లో వెళ్ళాలనుకుంటున్నారు. లైక్ ధోతి అను పై కండువా వచ్చేసేపాటికి శారీ రెండు ఒకేలా ఉండాలని కోరుకుంటున్నారు. అవి కూడా మనం చేయిస్తున్నాం. ఆ స్టాక్ కూడా నేను మీకు చూపిస్తాను. చలో అండి చూసేద్దాం. సో ఇక్కడ మనకి 10,000 నుండి స్టార్ట్ అయ్యి 20,000 వరకు పట్టు చీరలు ఈ కౌంటర్లో ఉంటాయన్నమాట. చిన్న బార్డర్, పెద్ద బార్డర్, అలాగే స్కర్ట్ బార్డర్లో కావాలి అన్న, బార్డర్ లెస్ శారీస్ కావాలి అన్న పట్టు శారీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. కొంచెం ఇటు వెళ్తే కనుక ఇవి 20 అబోనేనా? 20 అబోవ్ వస్తాయండి. ఈ కౌంటర్లో ఉన్న శారీ కలెక్షన్ చూడండి. ఈ మధ్యలో ఉన్నది ఎక్కువ అంటే జరీ లేకుండా సింపుల్గా ఉంది. ఇదేం శారీ? ఈ శారీ వచ్చేసేపటికి కంచియేనండి. దాంట్లో మనకి ఏ ఈవెంట్, నైట్ టైం ఏ ఈవెంట్కైనా కానీ, లైక్ నేను ఇందాక కాక్టైల్ పార్టీకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ కంచి ప్రిఫర్ చేస్తున్నారు అనుకోండి, మీ థీమ్ కంచి ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ అకేషన్కి ఈ శారీ చాలా బాగుంటుంది. దీనికి వచ్చేపాటికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది. సారీ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బాటిల్ గ్రీన్కి కంప్లీట్ సిల్వర్ జరీతో వీవ్ చేస్తారు. ఇది ఒక 25,000 ఉంటుంది. లేదండి, 36,000 పడుతుంది. బికాస్ ఆఫ్ ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ అను ఇది టైం కస్టమైజ్డ్ టైప్లో ఉంటుంది అనమాట. ఓకే. ఓహో, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి, పెళ్లి కొడుకు పంచ, పెళ్లి కూతురు సారీ అండి. బాగుందండి కాన్సెప్ట్. లహరియా వీవింగ్ అండి. బెనారస్ పైన వస్తుంది. మనం కంచిపట్టు పైన మన సొంత మగ్గాలతో మన ఐడియాలజీ షేర్ చేసి చేయించాం. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు నచ్చిన చేసుకోవచ్చు. అంటే కొంతమంది ముహూర్తానికి ఇదే కలర్ కాంబినేషన్ కావాలి, ఇలాగే ఉండాలి అనుకుంటే అలా కస్టమైజ్ చేసి కూడా ఇస్తారంట. ఇవి రెండింటికి అంటే అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు అండి? మనకి దేనికి దానికి సపరేట్ కాస్ట్ ఉంటుందండి. శారీ వచ్చేసేపాటికి మనకి 79,999, 80,000 పడుతుంది. మనకి ధోతి అను పై కండువా రెండు వస్తాయి దీంట్లోనే. ఇది వచ్చేసి మనకి 16,000 పడుతుంది. అండ్ కలర్స్ కాంబినేషన్ అనేది మన చాయిస్ అన్నమాట. మాకు ప్రేయర్ 1 month బిఫోర్ చెప్తే మనం ఏర్పాటు చేయగలుగుతాం అనమాట. సో ఇందులో కూడా మీకు న్యూ కలెక్షన్ శారీస్ అన్ని ఇలా కౌంటర్ మీద వేశారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది జామెట్రికల్ వీవింగ్ వస్తుందండి. కంచి పైనే టిష్యూ బేస్ శారీ. ఇది వీవింగ్ వచ్చేసి జామెట్రికల్ వీవింగ్ అంటారు. సో కంచిలో డిఫరెంట్గా ట్రేప్ చేయాలంటే ఇందాక మీరు చూసిన శారీ, ఈ శారీ వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది. మనకి బ్లౌజ్ వస్తుంది శారీ. అవును, ఇది కూడా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఉన్నవన్నీ బ్రైడల్ కలెక్షన్లో ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అండి? అవునండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. వీటిలోనే చిన్న బార్డర్ వస్తాయి, బిగ్ బార్డర్ వస్తాయి, స్కర్ట్ బార్డర్స్ వస్తాయి, సో సెల్ఫ్ వస్తాయి, కాంట్రాస్ట్ వస్తాయి. కంచి ఆరణిలో కూడా మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయండి. సో ఇప్పుడు మన దగ్గర ఉండే పట్టులు ఏంటండి? కంచి, ఆర్ని, ధర్మవరం, గద్వాల్, జరీకోట, ఉప్పాడ, ధర్మవరం, సో అలాగే పటోలా, వెంకటగిరి, మంగళగిరికి పెట్టింది పేరు. అవునండి. సో సొంత మగ్గాల్లో తయారవుతుంది. సిఎన్ఆర్ అంటే మంగళగిరికి పెట్టింది పేరు అండి. సో ఇంకా కొంచెం కాస్ట్లీ అంటే ఇక్కడ మనం ఒక 40,000 వరకు చూసాం కదా, కొంచెం కాస్ట్లీ శారీస్ అక్కడ ఉన్నాయి రండి. ఇది కూడా జామెట్రికల్ వీవింగ్లో జామ్దాని బార్డర్ వస్తుందండి. ఇది మనకి 50,000 పడుతుంది సారీ. సో ఇప్పుడు ఇక్కడ 50 అన్నారు కదా, మనం అంటే బయటతో కంపేర్ చేస్తే అక్కడ ఒక 70 అలా ఉంటుందా? అంతేనండి, 20% ఫర్ షూర్ వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న శారీ ఒకసారి చాలా ఈ కలర్ కాంబినేషన్ అనేది అంత బాగుంది. ఒకసారి అటు రెండు సైడ్లు ఓపెన్ చేసి పట్టుకోండి, మీరు చూడండి. డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే ప్యూర్ జరీస్ వాడతారండి. శారీ మొత్తంలో 2G గోల్డ్ టచ్ ఉంటుంది ఆ గ్లాజీనెస్ కోసం. ఆ శారీ ఎప్పటికైనా రీసేల్ ఉండే శారీ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద వర్క్ వెళ్ళాలంటే వెళ్ళొచ్చా? అంటే ఈ బ్లౌజెస్ మీరు 1 lakh పెట్టి కానీ 2 lakh పెట్టి తీసుకున్నా మేము సజెస్ట్ చేయం. వై? బికాస్ ఆ శారీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ శారీ మనకి వెడ్డింగ్కే యూజ్ చేస్తారు. సో ఫర్ షూర్ మగ్గం వర్క్ చేయిస్తారు. సింపుల్ వర్క్ కూడా చేయాలి. సింపుల్ వర్క్ చేయించవచ్చు. సింపుల్ వర్క్ చేయించవచ్చు. సో ఇది కూడా ఒక్కసారి చూపించండి. ఈ శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ శారీ పళ్ళు కానీ బార్డర్ కానీ
వీవింగ్ కానీ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్ అండి, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాస్ట్ కూడా చూసినట్లయితే చాలా బాగుంటుంది, చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇదంతా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ అండి. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు సిస్టర్స్ మదర్ కూడా కట్టుకుంటారు. అవునండి. ఈ శారీ వచ్చేసేపటికి మనకి 1,75,000 పడుతుంది. 1,75,000 కంప్లీట్ మీనాకారి వీవింగ్ వస్తుంది. శారీ అంతా అలాగే ఉంటుంది. శారీ మొత్తం అలాగే ఉంటుంది. ఒకసారి ఫోల్డ్ ఓపెన్ చేయండి సాయి గారు. ఇందులో 2 grams 3 grams గోల్డ్ అలా మిక్స్ ఉంటుందండి. ఇవన్నీ ప్యూర్ జెరీస్ అండ్ రీసేల్ ఉండే శారీస్. అంటే రీసేల్ అంటే ఎలా అండి? అంటే లైక్ మనకి ఎప్పుడైనా కానీ మాస్టర్ వీవర్స్ కంచి నుంచి వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు ప్రయర్ బిఫోర్ 1 వీకే మనం పేపర్లో పబ్లిష్ చేస్తాము. సో మీ దగ్గర ఏదైనా శారీ ఉంటే యూ కెన్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి. సో మీరు మీ శారీ తీసుకొస్తే మనం ప్రైస్ ఫిక్స్ చేయం. ఆ మాస్టర్ వీవర్ అనే అతను ఈ శారీకి ఇంత ప్రైస్ అని చెప్పేసి వస్తారు అని ఫిక్స్ చేస్తారు. ఆ ప్రైస్ మీరు మా దగ్గర రిడిమల్ చేసుకొని ఏ శారీ అని మన స్టోర్లో తీసుకోవచ్చు. దట్స్ నైస్. యాక్చువల్లీ నాకు నిజంగా తెలీదు. ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే శారీస్ కొంటూనే ఉంటాం, మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక చాలా మంది అలా అంటారు. అండ్ పాత చీరలు మధ్య మధ్యలో అలా అలా కొంచెం పాడైపోయిన ఉన్నాయైనా ఎనీ కైండ్ ఆఫ్ శారీ అండి, శారీని ఫ్యాబ్రిక్ని కాదు, దాంట్లో వాడిన జెరీని బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఆ జెరీని యూజ్ చేసి మళ్ళీ నేతకి పంపిస్తారండి. అందుకే ప్రైస్ ఇస్తారనమాట, ఆ జెరీకే ప్రైస్. సో ఇప్పటివరకు అయితే మనం కొంచెం 1 lakh ప్లస్ ఉన్న శారీస్ చూసాము బ్రైడల్ కలెక్షన్. అయితే మరి పెళ్ళికి వచ్చే పెద్దవాళ్ళు నార్మల్గా కట్టుకోవాలి అనుకున్న శారీస్, కొంచెం కాటన్స్కి వెళ్ళాలి, సింపుల్ శారీస్ కావాలి అంటే కనుక ఇక్కడ అనమాట ఈ కౌంటర్లో. ఇక్కడ పైతాని, మనం ఇప్పటివరకు పైతాని గద్వాలు అక్కడ చూడలేదు. ఇక్కడ పైతాని ఉన్నాయి, గద్వాలు ఉన్నాయి, అండ్ కొంచెం కాటన్స్లో పెద్దవాళ్ళ కలెక్షన్ కూడా ఇక్కడ. అవునండి. ఇవన్నీ వచ్చేసేపటికి మనకి పొందూరు ఖాదీ వస్తాయండి, ప్యూర్ జామ్దాని వీవింగ్స్ వస్తాయి. పొందూరు ఖాదీ అంటే కొండ ప్రాంతంలో పండే పత్తి నుంచి మనం థ్రెడ్ తయారు చేసి దాని నుంచి తయారు చేసే ఫ్యాబ్రిక్సే ఇవ్వండి. లైక్ చాలామంది నేను స్టోర్లో వింటున్నాను కదా, శారీకి ఏంటో ఏసీ సెట్ చేసినట్లుగా ఉంటుందండి ఈ శారీ ట్రేప్ చేస్తుంటే, సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఓ ఇదేనా అండి? అంటే నేను విన్నాను సమ్మర్లో చల్లగా, వింటర్లో మనకి వెచ్చగా ఉండే ఫ్యాబ్రిక్. ఇదేనండి పొందూరు ఖాదీ అంటారు. ఓ ఇట్స్ నైస్. సో ఇది ఎవరైనా కట్టుకోవచ్చు, ఇప్పుడు యంగ్స్టర్స్ కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫోటో షూట్స్కి ఎక్కువగా వాడుతున్నారు. అవునండి. మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ అట్లా వెల్ నోన్, అంటే చాలామంది ఇష్టపడే ఫ్యాబ్రిక్ అండి పొందూరు ఖాదీ అనేది. కొంచెం చిన్న మెయింటెనెన్స్, అంటే రోలింగ్కి కానీ డ్రై వాష్ కానీ ఇస్తే కనుక ఎన్ని రోజులైనా మనం వాడుకునే దాన్ని బట్టి చాలా లాంగ్ లాస్టింగ్ వస్తాయి. అండ్ చూడడానికి ఎప్పుడు డిగ్నిఫైడ్ డీసెంట్ లుక్ ఉండే కలెక్షన్. అవునండి. ఇప్పుడు ఈ సారీస్ మనకి ఏజ్ లిమిట్ లేకుండా కడుతున్నారు, అది ఇప్పుడు ప్రత్యేకత అనమాట. సో ఇది చాలా బాగుంది, ఒక్కసారి ఓపెన్ చేద్దాం ప్లీజ్. మనకి ఈ శారీలో చూసినట్లయితే కంప్లీట్ పైతని బార్డర్ వస్తుంది. మనకి బుట్టీస్ చూస్తే బుట్టీస్ ఎన్ని ఉంటే దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ చేస్తారండి. ఇప్పుడు బుట్టీస్ మీరు చూసినట్లయితే శారీ మొత్తంలో 100 ఉన్నాయి అనుకోండి, అది ఒక టైప్ ఆఫ్ ప్రైస్ పడుతుంది. 250 బుట్టీస్ ఉన్నాయి అనుకోండి, అది ఒక టైప్ ఆఫ్ ప్రైస్ పడుతుంది. బుట్టీస్ని బట్టి శారీ ప్రైస్ ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో వాడే జెరీ వచ్చేసి కంప్లీట్ సిల్వర్ జెరీ, ప్యూర్ సిల్వర్ జెరీ వాడతారు. అందులో మనకి కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. అండ్ బుటీస్ కూడా ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి. అవునండి. ఇటు సైడ్ వస్తే మొత్తం గద్వాల్ కలెక్షన్. ఇదంతా గద్వాల్ వస్తుందండి. గద్వాల్లో కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్గా పేస్టల్ కలర్స్, ట్రెడిషనల్ కలర్స్. మీరు ఈ శారీ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లావెండర్కి కాంబినేషన్. ఇక్కడ గద్వాల్ మనకి ఏ రేంజ్ నుండి స్టార్ట్? గద్వాల్ వచ్చేసేపటికి మన స్టోర్లో గద్వాల్లో 3 టైప్స్ ఉంటాయండి. గద్వాల్ సీకో, గద్వాల్ కాటన్, గద్వాల్ పట్టు. గద్వాల్ కాటన్ వచ్చేసేపటికి 4000 అట్లా ఉంటుంది. గద్వాల్ సీకో వచ్చేసేపాటికి 8,000 అలా ఉంటుంది. గద్వాల్ పట్టు వచ్చేసేపాటికి 12,000-13,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 40,000 వరకు ఉంటుంది. గద్వాల్ కూడా సేమ్ లైక్ పొందూరు ఖాదీ అండి. ఆ బుట్టి యొక్క క్వాలిటీ, ఎన్ని నెంబర్ ఆఫ్ బుట్టీస్ పట్టాయి ఏంటి అనే దాన్ని బట్టి ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఆ బుట్టీస్లో కూడా పెద్ద సైజు, చిన్న సైజు అలా క్యాలిక్యులేట్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుట్టీస్ ఉంటాయి, షేప్స్ కానీ ప్యాటర్న్ కానీ. ఇది డాలర్ బుట్టి అంటారు. సో అట్లా అనమాట. సో ఇవి ఒక్కొక్క శారీ నేయడానికి మినిమం ఒక 15-20 డేస్ పడుతుంది. 15 డేస్ క్లైమేటిక్ సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తే 15 డేస్ పడుతుందండి ఒక శారీ తయారవడానికి. సో అంటే వింటర్లో, రైనీ సీజన్లో అలా చేయలేరా? వింటర్లో చేయగలరు, రైనీ సీజన్లో కొంచెం ఇబ్బంది అవుతుంది నేత నేయడానికి. ఇవన్నీ సొంత మగ్గాలు? ఇవన్నీ మన సొంత మగ్గాల పైన మన సొంత డిజైనర్స్ ఈ కాంబినేషన్కి ఈ కాంబినేషన్ సెట్ చేయాలి అని చెప్పేసి డిజైనర్స్ సెట్ చేసిన ప్యాటర్న్స్, మన టచ్, చాముండి టచ్
ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఒకసారి అలవాటైన వాళ్ళు ఇంకా ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళరు, మన కాంబినేషన్సే నచ్చుతాయి. సో చూసారు కదండి, మనం ఫ్యాన్సీ శారీస్ నుండి మొదలు పెట్టేసి గద్వాల్ చూసాం, పైతాని చూసాం, పోచంపల్లి చూసాం, కంచిపట్టు చూసాం, అండ్ ఇంకేమేమి చూసామండి? మనం జరీకోట చూసాం, ఆర్ని పట్టు చూసాం, కంచి ఆరణి చూసాం, రాజ్కోట్ పటోలా చూసాం, అండ్ కడ్డీ జార్జెట్లో చూసాం, కడ్డీ ఫ్యాన్సీ జార్జెట్స్. జార్జెట్లో చూసాం, పటోలీలో కూడా చూసాము. సో మెనీ చూసాం కదా, మీ కలెక్షన్ నచ్చింది కదా. సో మళ్ళీ కలుద్దాం. చాముండి సిల్క్స్ విజయవాడ. అడ్రస్ గుర్తుంది కదండి, మళ్ళీ ఒకసారి చెప్పేయండి. విజయవాడ పినంనేని పాలిక్లినిక్ రోడ్, ఆపోజిట్ బెంగళూరు భవన్, విజయవాడ. ఏమైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. నమస్తే.